ఫిబ్రవరి 16, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ కంపెనీల నుంచి కూడా మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు అంచనాలకు మించి సంపాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెండింగ్ పనులన్నింటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయం, ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి వృషభం. వృత్తి వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతులకు కూడా ఆస్కారం ఉంది. అవసరానికి ధనం వసూలు అవుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుతారు. 1-2 ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మిథునం. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం ప్రారంభిస్తారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. 1-2 కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నాలతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. బరువు బాధ్యతలు ఎక్కువ అవుతాయి. తదుపరి కర్కాటకం. రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఇంటా బయట రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ పరంగా ఆశించిన సహకారం లభిస్తుంది. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఏ వృత్తి అయినప్పటికీ తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఒక విందులో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా పర్వాలేదు. ఎవరికి హామీగా ఉండవద్దు. తదుపరి తులారాశి. వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మాట చెల్లుబాటు అవుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులకు సంబంధించి కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. తదుపరి వృశ్చికం. ఇంటా బయట ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఇతరుల బాధ్యతలు మోయాల్సి వస్తుంది. ఆదాయం పెరుగుతున్నప్పటికీ అంతకు మించి ఖర్చులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు నికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ మీద స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తదుపరి ధనుసు రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితులను సంప్రదించడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వాహన సౌకర్యం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తులలో కూడా ఆర్థిక పురోగతి ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. తదుపరి మకరం. వృత్తి వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా అనుకూలంగా ఉంటుంది. 1-2 అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ప్రయాణాల్లో కాసింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తదుపరి కుంభం. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. కొందరు బంధుమిత్రుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాల్లో వేగం పెరుగుతుంది. వ్యాపారంలో 1-2 సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం ఆరోగ్యం సజావుగా సాగిపోతాయి. వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు సరిపడా డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది.